ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 21వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, సోమవారం. తిథి చవితి. ఉదయం 8:56 వరకు. నక్షత్రం రోహిణి. మధ్యాహ్నం 12:12 వరకు. వర్జ్యం సాయంత్రం 5:38 నుంచి రాత్రి 7:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి 1:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:25 వరకు. అమృతకాలం ఉదయం 9:08 నుంచి 10:40 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. ఈ రోజు విశేషం అశ్వయుజ సోమవారం. ఈ సోమవారం ఎంతో విశేషమైన రోజు. ఈ రోజున శివానుగ్రహ సిద్ధినిచ్చే సోమవారం నోము వ్రతం చేసినా, వీలు కాని వారు ఈ వ్రత కథ విన్నా విశేషమైన ఫలితం. సోమవార నోము వ్రత కథ. సంతానం లేక బాధపడుతున్న ఒకానొక గృహిణి పట్ల దయ కలిగిన వాడై ఒక ఋషి సోమవారం నోములు చేయమని ఆదేశించాడు. ఆమె అలా చేయగా 5 సంవత్సరాల అనంతరం శివుడు ఆమె కలలో కనిపించి, నీకు కానీ నీ భర్తకు కానీ సంతు కలిగే యోగం లేదు. అయినా సోమవారం నోముల పట్టి చిన్న ఉద్యాపనలు కొన్ని పట్టావు కనుక నీకు ఒకే ఒక కుమారుడిని ఇస్తున్నాను అని చెప్పాడు. ఆమె ఆ విషయాన్ని సాధారణ కలగానే భావించింది. కానీ అనతి కాలంలోనే ఆమెకు గర్భం నిలిచింది. ఒక శుభముహూర్తాన పుత్రుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టింది మొదలు అతని మరణం గురించి తల్లికి భయం పట్టుకుంది. ఈ సంగతి తెలియని తండ్రి కుర్రవాడికి జాతకం చూపించగా, వాళ్ళు ఆ కుర్రవాడు 16 ఏళ్లకు మించి బ్రతకడు అయినా ఆ బాలుడు శివప్రసాదుడు కావడం వల్ల తల్లి ధైర్యం కలిగించింది. పసి వయస్సు నుంచి ఎన్నెన్నో గండాలు గడిచాయి. కుర్రవాడికి 15 సంవత్సరాలు నిండాయి. పెండ్లి సంబంధం చూశారు. ఇక పెండ్లికి బయలుదేరాలి. ఆ రోజు సోమవారమైన కారణంగా తల్లి సోమవార నోము పూర్తి చేసి మహా ఉద్యాపనం చేస్తుంది. అయ్యేదాకా ప్రయాణానికి రానంది. ఇంతలో కుర్రవానికి తల తిరగనారంభించింది. అంతటితో అతనికి 16 సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా తండ్రి భయపడ్డాడు. కుర్రవాడికి స్పృహ తప్పిపోసాగింది. తల్లికి కబురు వెళ్ళింది. అయినా ఆమె వ్రతం ముగియనదే రానని చెప్పి మనస్సును ఈశ్వరుడి మీదే లగ్నం చేసి ఆరాధించగా శివుడు మెచ్చి సాక్షాత్కరించి, 21 సంవత్సరాలుగా ఈ నోమును పట్టి ఈనాడు మహోద్యాపన చేసిన నీ భక్తికి సంతోషించాను. నా పూజా అక్షతలు తీసుకువెళ్లి నీ కుమారుడి నిలువెల్లా చల్లమని సోమవారం నోములు శివుడు ఆజ్ఞాపించాడు. లేచిరా నా తండ్రి అని పిలువు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆమె గుడిమెట్టు దిగి రాగానే భర్త బోరున ఏడుస్తూ తమ కుమారుడి మరణ వార్త వినిపించాడు. శివుడు అక్షతలెందుకు తీసుకువెళ్లమన్నాడో అర్థం చేసుకున్న తల్లి శవం దగ్గరకు వెళ్లి అక్షతలు చల్లి శివుడు చెప్పినట్లే పిలువగా ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి వచ్చి తల్లిదండ్రుల్ని బంధువుల్ని అనుసరించి వివాహమాడి సుఖంగా ఉన్నాడు. సోమవారం వ్రత విధానం. ప్రతి సోమవారం నాడు ఉదయం శివారాధన చేయాలి. పూజ పూర్తి కానిదే పచ్చి గంగైనా ముట్టకూడదు. రాత్రి పలహారం చేయాలి. నోము పట్టిన నాడు ఒంటి తోరాన్ని కట్టుకోవాలి. 21 సోమవారం నాడు 2 ముడుల తోరాన్ని పూజలో ఉంచి ఒంటి ముడి తోరాన్ని విప్పి నిర్మాల్యంగా తీసివేయాలి. 42వ వారం నుంచి 3 ముడుల తోరం ధరించాలి. ప్రతి 21 వారాలకి ఒక్కసారి తోరం మార్చడమే లఘు ఉద్యాపన. అలా ఉల్లంఘనం లేకుండా 21 సంవత్సరాలు చేశాక మహా ఉద్యాపనం చెయ్యాలి. ఉద్యాపనం. 21 రకాల ద్రవ్యాలలో శివాభిషేకం చెయ్యాలి. 21 నివేదనలు, 21 రకాల దానాలు చెయ్యాలి. 21 ఒత్తుల దీపం వెలిగించాలి. 21 బ్రాహ్మణులకు సమారాధన చెయ్యాలి. 21 సంవత్సరాల వయసున్న స్త్రీ పురుషులకు భోజనాలు పెట్టాలి. మహా ఉద్యాపన అనంతరం కూడా నోము మళ్లీ చేసుకోవచ్చు. వీలైన వారు ఇలా సోమవార వ్రతం చేసిన మహా అదృష్ట ఫలం పొందడం ఖాయం. ఇలా పూజ చేయడానికి వీలు కాని వారు ఈ సోమవారం రోజున ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని మనసారా జపించి స్వామివారిని పూజించినా చాలు, విశేషమైన ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. అవరోధాలను అధిగమిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. భూముల వివాదాలు కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకునే సమయం. చేసే పనిని ఆనందిస్తారు.
వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కోపం తగ్గించుకోండి. ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంటుంది. చేపట్టిన పనిని పూర్తి చేసే వరకు విశ్రమించారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఇంటి నిర్మాణాలు తిరిగి పుంజుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. బంధువర్గంతో విభేదాలు తీరుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపారాల విస్తరణ అవుతుంది. ఉద్యోగాలలో మరింత పనిభారం పెరిగినా మంచి పేరు తెచ్చుకుంటారు. అత్యంత మేలైన కాలం నడుస్తోంది. మంచి పనులు చేసి అభివృద్ధిని సాధించండి. కోరుకున్నది నెరవేరుతుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ప్రయత్నం ఫలిస్తుంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ధర్మచింతనతో పనిచేయండి. పెద్దల సహకారం ఉంటుంది. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. స్నేహితులను కలుస్తారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. తీసుకున్న అప్పులు చెల్లిస్తారు. సాంఘిక రంగాల్లో పనిచేసే వారికి ప్రతిష్ట పెరుగుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మనస్పర్ధలు తొలగి ఆప్తులు దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న సమయానికి రుణాలు అందుతాయి. ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఒత్తిడి పనికిరాదు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. సామరస్య ధోరణి అవలంబించండి. బుద్ధి బలంతో కష్టాలు తొలగుతాయి. దగ్గరి వారి సహాయం తీసుకోవాలి. ఆవేశం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి విషయాలలో 1-2 సార్లు ఆలోచించి నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. నెమ్మదించిన పనులు పూర్తి కాగలవు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలుగా మారుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉద్యోగాలలో కొత్త హోదాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మనోబలంతో పనిచేయండి. అనుకున్న దాంట్లో విజయం లభిస్తుంది. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. విశేష ప్రతిభతో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. అవసరాలకు మించి ఖర్చు సూచితం. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. లక్ష్మి ఆరాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం. సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటే మంచిది. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభాలు చూస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ధనలాభం సూచితం. శుభవార్తను వింటారు. బంధు ప్రేమ లభిస్తుంది. ప్రతి పని ఆలోచించి చేయండి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. కష్టసాధ్యమైన ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. అనవసరపు వివాదాల్లోకి దూరకుండా ఉండడమే మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రమేయం లేకుండానే కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విజయ పరంపర కొనసాగుతుంది. స్పష్టమైన ప్రణాళికతో పనిచేయండి. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కాలం కలిసి వస్తుంది. అవరోధాలు తొలగుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిదానంగా ఆలోచిస్తే అంతా శుభమే జరుగుతుంది. పదవీ లాభం ఉంటుంది. విష్ణు స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మీ దారికి తెచ్చుకుంటారు. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే సమయం. మీపై వచ్చిన కొన్ని విమర్శలు తొలగుతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. మనసంతా ఆనందంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. నిలిచిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారులు లాభపడగలరు. వాహనాలు గృహం కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త రుణాలు అందుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసినా బయటపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. తొందర వద్దు. సహనంతో లాభపడతారు. ఆత్మీయుల సూచనలతో పని పూర్తవుతుంది. దైవానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు. ఆరోగ్యం పైన దృష్టి నిలపండి. విశ్రాంతి అవసరం. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. శత్రువులను కూడా మిత్రుడుగా మార్చుకుంటారు. తండ్రికి దగ్గరవుతారు. చదువు పట్ల బోధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచిది. కొన్ని పనులు నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తవుతాయి. మీలోని దాతృత్వాన్ని 10 మంది గుర్తిస్తారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ధర్మం రక్షిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార లాభం చేకూరుతుంది. ఒక ఆపద వచ్చిపోతుంది. ఆందోళన కలిగించే అంశాలను పదే పదే గుర్తు చేసుకోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. కలహాలకు అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మనసులో ఆశ నిస్పృహలు వస్తూనే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు విజయవంతమైన కాలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలత ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తిరుగులేని విజయం సొంతమవుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎప్పుడో చేసిన ఒక పనికి సంబంధించిన ఫలితం ఇప్పుడు శుభాన్ని ఇస్తుంది. అనుకున్న పనుల్లో అభివృద్ధి మొదలవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. అవరోధాలు తొలగుతాయి. ఆనందించే అంశాలు ఉంటాయి. కాలం సహకరిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారు మంచి మర్యాదతో మెరుగుతారు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తారు. ఇంట బయట గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బును పొందడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో పురోగతి సంకేతాలు ఉంటాయి. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. అనుకున్న ఆదాయం లభించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. యుక్తితో వ్యవహరించి కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీకు ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంధువులతో తగాదాలు తీరిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా శుభకాలం. అదృష్టం కలిసి వస్తుంది. భోగభాగ్యాలు ఉంటాయి. లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు ఆత్మీయులతో చర్చించండి. ఓర్పు రక్షిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువుల ఎత్తులను చాకచక్యంతో చిత్తు చేస్తారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొందరు ప్రముఖులు కొంత చేయూతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు రావచ్చు. కళారంగం వారికి చిక్కులు వీడతాయి. మిత్రులతో కలహాలు సమసిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు కొంత ప్రయత్నించినా చాలు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కొన్ని వ్యవహారాలలో నెమ్మదించినా సరే పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లాభపడతారు. మీకు అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. భూ గృహ సౌఖ్యాలు కలుగుతాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మిత్రుల సలహా పాటించండి. విఘ్నాలను సునాయాసంగా దాటుతారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. నారాయణ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న ఆదాయం సమకూరుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ఆస్తుల వివాదంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపార ప్రణాళిక మళ్లీ ఊపందుకుంటుంది. విద్యార్థులకు మంచి రోజు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విశేష యోగవంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. నూతన బాధ్యతలు వస్తాయి. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. అదృష్ట యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తుకు పునాదులు వేయండి. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దేవతారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో పనిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆదాయం మునుపటి కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చక్కటి శుభకాలం నడుస్తుంది. చాలా కాలంగా కాని పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఇబ్బంది పెట్టేవారు తారసపడతారు. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. వివాదాలకు తావివ్వకూడదు. క్రమంగా అభివృద్ధి చెందుతారు. పెద్దల ఆశీర్వచనంతో కార్యసిద్ధి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. ఇష్టదేవతారాధన శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.